ముస్లింలకు ఎటువంటి ఆపద వచ్చినా టీజీ కుటుంబం అండగా ఉంటుందని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు పట్టణంలో ముస్లిం సోదరులతో టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. వైసీపీ తప్పుడు ప్రచారాల్ని ముస్లింలు నమ్మకూడదని టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలును ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని టీజీ భరత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మనకు చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది. హైదరాబాద్ ఈ రోజు గ్రో అయిందంటే ఒకే ఒక రీజన్ చంద్రబాబు గారి నుంచి, అది గుర్తించుకోండి. లాస్ట్ 5 ఏళ్ల నుంచి బాధుడే కదా, అన్ని పెరిగినాయి కదా, నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా, మీకే తెలుసు అన్ని. ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాళ్ళయో ఈసారి మనము బానిసల్లక్క బతికే పరిస్థితి వస్తుంది. రాష్ట్రానికి సొంత ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ కి న్యాయం చేయనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? అవునా కాదమ్మా? టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. మంచి వ్యక్తిని నేను చూశాను కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రామ్ కి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు. నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి. నేను వాగ్దానం చేస్తున్నాను. ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఆ వ్యక్తిని దగ్గర నుండి నేను స్టడీ చేశాను. నా ఫాలోవర్స్ ని కూడా